మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పల్లికట్టు చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. తిరుపతి నుంచి వస్తున్న ఓ వాహనంలో 11 కిలోల బంగారం 60 వజ్రాలు తరలిస్తున్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం వజ్రాలు ప్రముఖ గోల్డ్ విక్రయ సంస్థకు చెందినవిగా గుర్తించారు. అయితే వాటికి సరైన బిల్లులు చూపకపోవడంతో సీజ్ చేశారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి ఫోన్లో సిద్ధంగా. మురళి, చిత్తూరు జిల్లాలో 11 కిలోల బంగారం అలాగే వజ్రాలను కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. వాహన తనిఖీల్లో భాగంగా ఏంటి డీటెయిల్స్? మళ్ళీ జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ ఉన్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పెద్ద మొత్తంలో బంగారు అట్లాగే వజ్రాలు పట్టుబడడం సంచలనంగా మారింది. నిజానికి ఈ యొక్క కంటైనర్లో ఒక చిన్న బాక్స్ లో దాదాపుగా 11 కిలోల బంగారు అట్లాగే 60 వజ్రాలు, విలువైన వజ్రాలను ఏదైతే ఉందో జీడి నెల్లూరు పరిధిలోని పల్లిపట్టు చెక్ పోస్ట్ వద్ద కొద్దిసేపటి క్రితమే అధికారులు పట్టుకున్నారు. నిజానికి ఇది చెన్నై నుంచి టువర్డ్స్ తిరుపతి వస్తుంది. ఈ మార్గంలోనే పల్లిపట్టు చెక్ పోస్ట్ ఉంది. ఈ పల్లిపట్టు చెక్ పోస్ట్ వద్దే సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు వాహనంలో తరలిస్తున్న బంగారు గుర్తించారు. అయితే ఈ బంగారు నిజానికి విజయవాడ నుంచి స్పైస్ జెట్ లో చెన్నైకి చేరుకుంది. చెన్నై నుంచి తిరుపతిలోని వివి మహల్ రోడ్ లో ఉన్న ఒక ప్రముఖ బంగారు విక్రయ సంస్థ చందన బ్రదర్స్ కు చెందినదిగా తెలుస్తోంది. అయితే ఆ పట్టుబడిన సమయంలో సరైన బిల్లులు లేవు. ఏదైతే బంగారుతో పాటు సరైన బిల్లులు లేని కారణంగానే డ్యూటీలో ఉన్న అధికారులు ఈ మొత్తం బంగారాన్ని అట్లాగే వజ్రాలని సీజ్ చేశారు. సీజ్ చేసిన ఈ సరుకులంతా కూడా కొద్దిసేపటి క్రితమే చిత్తూరులోని జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి ఏదైతే ఉన్నారో సెక్రటేరియట్ కు జిల్లా సచివాలయం తరలించడం జరిగింది. అయితే అధికారులు మాత్రం ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారిగా పట్టుబడడం జిల్లాలో సంచలనంగా మారింది. సరైన బిల్లులు లేవు. నిజానికి ప్రముఖ సంస్థకి వెళ్ళడానికి వెళ్తున్నప్పటికీ సరైన బిల్లులు లేని కారణంగా వీటి పట్టుకున్నాము. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని కొద్దిసేపు క్రితమే అధికారులు ప్రకటన జరిగింది. థాంక్యూ మురళి.